సూర్యాపేటలోని యువకుడిని బండరాళ్లతోని మోదీ హత్య చేసిన కేసు అయితే సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం అయితే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లగొండ కృష్ణ అని చెప్తారు. ఇక సూర్యాపేట మండలం పిల్లల మరికి చెందిన నవీన్ అనే వ్యక్తి కృష్ణ మంచి స్నేహితులు. తమ ప్రాంతంలో నాయకుడిగా ఎదగాలని ఆలోచనతో నవీన్ అనుచరులని పెంచుకుంటాడు. ఇక ఈ క్రమంలోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం అయితే ఏర్పడింది. అయితే నవీన్ తరచూ కృష్ణని ఇంటికి తీసుకుపోయేటోడు. ఇక ఈ సమయంలోనే నవీన్ చెల్లెలు భార్గవితో కృష్ణకి మంచి స్నేహం ఏర్పడింది. ఇక అది ప్రేమ లెక్క మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నవీన్ అయితే కృష్ణని ఆయన కుటుంబ సభ్యులను అయితే బెదిరించిండు. ఇక భార్గవి ప్రేమ కూడా వాళ్ళ ఇంట్లో తెలిసేసరికి కులాలు వేరు కావడంతో వాళ్ళైతే ఒప్పుకోలేదు. వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు కూడా ప్రయత్నాలు చేసిండ్రు. ఇక దీంతోనైతే కృష్ణ భార్గవి గత ఏడాది ఆగస్టులోనైతే ఇంట్లో నుంచి వెళ్ళి పారిపోయి ప్రేమ వివాహం అయితే చేసుకున్నారు. అనంతరం కృష్ణ భార్గవిలు సూర్యాపేటలోనే కాపురం పెట్టిండ్రు. ఇక పోలీసుల సమాచారం మేరకైతే ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకి కృష్ణ మిత్రుడు మహేష్ ఫోన్ చేసి ఇక ఆయన వద్దకైతే పిలుచుకున్నాడట. దీంతో ఇప్పుడే వస్తానంటూ బయటికి వెళ్ళిన కృష్ణ అదే రాత్రి హత్యకి గురైందట. ఇక భార్గవి మహేష్కి అయితే రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తే ఆయన అయితే లిఫ్ట్ చేయలేదట. సోమవారం ఉదయం కెనాల్ కట్ట మీద మృతదేహాన్ని చూసిన స్థానికులైతే పోలీసులకు సమాచారం ఇచ్చిందట. మృతుడి మెదకు ఉరివేసి చంపినట్టుగా గుర్తులు, ఒంటి మీద గాయాలున్నట్టు పోలీసులు అయితే గుర్తించిండ్రు. కృష్ణకు ఉరివేసి హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని ద్విచక్ర వాహనం మీద తీసుకొచ్చి పడేసి ఉంటారని తెలిపిండ్రు. కులాంతర వివాహం చేసుకున్నందున కక్ష పెంచుకున్న సోదరుడు నవీన్ ఈ హత్య చేసినట్టు ఆరోపిస్తున్న భార్య భార్గవి, కృష్ణ తండ్రి డేవిడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ అన్న నవీన్ తమ్ముడు వంశీ, తండ్రి సాయుధులు మహేష్ పైన హత్య, SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.